టీ20 మినహా మిగతా అన్ని ఫార్మాట్లలో రోహిత్ శర్మ టీమిండియాకు సారథిగా ఉన్నాడు. ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహించాడు. అయితే ఆ సిరీస్ లో భారత్ దారుణంగా విఫలమైంది. దీంతో రోహిత్ శర్మ క్రికెట్ కు వీడ్కోలు పలికేయాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో కోల్పోయిన తన ఫామ్ అందిపుచ్చుకోవటానికి రోహిత్ శర్మ రంజీ ఆడక తప్పలేదు. అయితే జమ్మూ కాశ్మీర్ తో ఇటీవల జరిగిన రంజీ మ్యాచ్ లో రోహిత్ శర్మ ముంబై జట్టు తరపున బరిలోకి దిగాడు. అయితే తొలి ఇన్నింగ్స్ లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో 3 సిక్సర్లు బాది బాగా టచ్ లోకి కనిపించినట్టే కనిపించినా ఆ తర్వాత కొద్దిసేపటికి అవుట్ అయ్యాడు. దీంతో ఇలా ఆడితే ఎలా అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రోహిత్ శర్మను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో 15 సంవత్సరాల అభిమాని రోహిత్ శర్మను ఉద్దేశించి రాసిన లేఖ సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది. నాకు ఆరాధ్య ఆటగాడు, నాకు ఇష్టమైన క్రికెటర్, అన్ని సమయాల్లో నాకు అద్భుతమైన బ్యాటర్, లక్షల మంది మీకు అభిమానిగా ఉన్నారు. వారందరి మాటను మీతో వ్యక్తం చేస్తున్నాను. మీకోసమే అద్భుతమైన క్రికెట్ ను చాలా కాలంగా నేను చూస్తున్నాను. ఈ కాలంలోనే మీరు ఆడుతున్న సమయాల్లో ఈ సందర్భంగా నేను పుట్టాను కూడా. ఇది నా గత జన్మల అదృష్టంగా భావిస్తాను. ఫామ్ అనేది తాత్కాలిక మాత్రమే, మీరు ఆడే స్టైల్ మాత్రం శాశ్వతం. ఇటీవల కాలంలో మీరు ఎన్నో ఇన్నింగ్స్ లో ఆడారు. ఏ స్థాయిలో పరుగులు చేశారనేవి ప్రశ్నలు మాత్రమే కాదు, అసలు అవి ప్రశ్నలు కూడా కాదు. మీరు అద్భుతమైన ట్రాక్ మీద ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో మీరు అద్భుతంగా ఆడతారని నాకు నమ్మకంగా ఉంది. రంజీలలో మీరు కొట్టిన 3 సిక్స్లు నాకు ఇప్పటికీ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఆ రోజు నాకు మ్యాచ్ క్లాస్ అయినప్పటికీ అది ఎగ్గొట్టి మ్యాచ్ చూశాను. అది నాకు అత్యంత ముఖ్యం కాబట్టి అలానే చూశాను. మిమ్మల్ని వ్యతిరేకించే వారు ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటారు. మీ సారథ్యం అద్భుతం. ప్రతి ఫార్మేట్ లో మీరు ఆటగాడిగా విజయవంతమయ్యారు. నాయకుడుగాని విజయాలు అందుకున్నారు. ఉత్తమమైన ఆటగాడిగా మీరు కొనసాగుతూనే ఉన్నారు. మీకోసమే మేము ప్రతి మ్యాచ్ చూస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు వీడ్కోలు పలకకండి. మీరు ఓపెనింగ్ చేసేందుకు రాకపోతే నేను ఎందుకు టీవీ ఆన్ చేయాలి? అసలు టీవీ ఎలా ఆన్ చేయగలను? అవును, నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. క్రీడా విశ్లేషకుడుగా కావాలనేది నా జీవిత ఆశయం. ప్రస్తుతం ఉన్న వయసు 15 సంవత్సరాలు. రాజస్థాన్ జట్టులో నా ఇంటర్న్షిప్ పూర్తి చేసుకున్నాను. ఒకవేళ మీరు నాకు ఏదైనా హెల్ప్ చేయగలిగితే అది నాకు తెలిసేలా చేయండి. ఐ లవ్ యూ రోహిత్ శర్మ. మీరు ఖచ్చితంగా మీ పూర్వపు లైన్ అందుకుంటారని ఆ బాలుడు తన లేఖలో పేర్కొన్నాడు.